వాస్తవంగా ఒక లాయరు లా డిగ్రీ పూర్తయిపోయిన తర్వాతన ఓత్ తీసుకుంటాడు. ఆ ఓత్ అయిపోయాక 2 సంవత్సరాల పాటు అతను ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ ప్రాక్టీస్ చేసే సందర్భంలోనే అంటే ఒక లాయర్ వేరే సీనియర్ లాయర్ల దగ్గర ప్రాక్టీస్ చేయాలి. ఈ ప్రాక్టీస్ చేసే సందర్భంలోనే బార్ అసోసియేషన్ బార్ కౌన్సిల్ నిర్వహించే ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలి. అందులో కూడా పాస్ అవ్వాలి. అప్పుడు లాయర్గా ప్రాక్టీస్ చేయడానికి అర్హత ఉంటుంది. అది కింద కోర్టులో చేసుకుంటారా, హైకోర్టులో చేసుకుంటారా, భారతదేశంలో ఏ కోర్టులోనైనా ఒక లాయర్ తను ప్రాక్టీస్ చేయొచ్చు. అక్కడ ఓటు కావాలి అంటే ఏదో ఒక బార్ అసోసియేషన్లో మెంబర్ అవ్వచ్చు. అది హైకోర్టులో అవుతాడా లేకపోతే లోకల్ కోర్టులో అవుతాడా తన ఇష్టం. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, తాజాగా ప్రభుత్వం తరపున అధికారులు గిరిజన ప్రాంతాలను కోర్టులో ఎవరు వాదించాలనుకుంటున్నారో వాళ్ళందరూ మా దగ్గర రిజిస్టర్ చేసుకోండి అని చెప్పేసి సర్క్యులర్ ఇవ్వడం సంచలనం సృష్టించింది. హైకోర్టు అధికారాల్లోకి లేదా కేంద్ర న్యాయశాఖ అధికారాల్లోకి జోక్యం చేసుకున్నట్టు విచిత్రమైన పరిస్థితి. ఏజెన్సీ ప్రాంతాలను డివిజనల్ ఆఫీసర్ కోర్టుల్లో ప్రాక్టీస్ చేయాలంటే అనుమతి తీసుకోవాలంటే న్యాయవాదులకు రంపచోడవరం సబ్ డివిజనల్ ఆఫీసర్ సబ్ కలెక్టర్ నోటీసులు ఇవ్వడం మీద హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. సబ్ కలెక్టర్ జారీ చేసిన నోటీసుల అమలు నిలిపేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి రంపచోడవరం సబ్ కలెక్టర్ తదితరులను ఆదేశించింది. తదుపరి విచారణ వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సత్యసుబ్బారెడ్డి గురువారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఏజెన్సీ ప్రాంతాలను డివిజనల్ ఆఫీసర్ కోర్టుల్లో ప్రాక్టీస్ చేయాలని సంబంధిత అధికారి నుంచి అనుమతి తీసుకోవాలని, లేకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవంటే ఈ నెల 7న న్యాయవాదులకు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు సవాల్ చేస్తూ రంపచోడవరం చెందిన న్యాయవాది ఎం వెంకటరత్న ప్రకాష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే పిటిషన్ మీద గురువారం విచారణ జరిపి ఈ ఆర్డర్లు వేసింది.